ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన హామీ ఇచ్చిన ప్రకారంగా తెలంగాణలో వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 చెక్కుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనే స్వయంగా కలిసి పవన్ కళ్యాణ్ అందజేశారు. అటు తెలంగాణలో వరద, ఆంధ్రప్రదేశ్లో వరద, ఇక్కడ ముంపు, ఇవన్నీ అంశాల నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు అక్కడొక కోటి, ఇక్కడొక కోటి ఆయన ప్రకటించారు. అదేవిధంగా 400 గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ₹4,00,00,000 ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఈ సినిమా అదేవిధంగా ఇతర పారిశ్రామికవేత్తలకు కూడా పవన్ కళ్యాణ్ పిలిపిస్తున్నారు. వరద సహాయక చర్యల్లో మీరందరూ భాగస్వాములు కండి, ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వండి అని ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.